దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచెను. దీన్ని మీరు పెట్టుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, హెడ్డింగ్ ఏంటంటే ఎదురు చూచుటలో విశ్వాసం. ఎదురు చూచుటలో నీకు కొన్ని మాటలు ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా వినండి. 11:8-10. అబ్రహాము అన్యుడు. దేవునికి అబ్రహాముకి సంబంధం లేదు. పుట్టింది దైవ కుటుంబంలోనైనా, ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. పుట్టింది దైవ కుటుంబంలోనైనా అంటే మూలాలు దైవ కుటుంబంలో ఉన్నప్పటికీ అతడు దేవుణ్ణి ఎరిగినవాడు కాడు. దేవుని ఎరిగినవాడు కాడు. దేవుడు పిలిచాడు. పిలిచేటప్పటికి ఏమని చెప్తున్నారమ్మా? దేవుడు పిలిచేటప్పటికి అతను వయసు ఎంత? అబ్రహాం వయసు ఎంత? లేక అబ్రహాం వయసు ఎంత? దేవుడు పిలిచేటప్పటికి 75 సంవత్సరాలు. 12వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తే 75 సంవత్సరాల వయసులో అబ్రహాము దేవుని చేత పిలువబడ్డాడు. అప్పటికి అతనికి పెళ్ళయింది. సారా అనేటువంటి భార్య ఉండవే వాకింగ్ చెప్పితే బాగా తండ్రి విగ్రహారాధికుడు కదండి. మరి అప్పుడు దేవుడి కుటుంబం ఎలా అవుతుంది? అబ్రహాం తండ్రి విగ్రహాలు చేసి కొడుకుని అమ్మంటాడు కదా. అవును. మరి దేవుడి కుటుంబం ఎలా అవుతుంది అంట. దేవుడు ఎరగని